హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. మనమైతే ఇవాళ గోరుచిక్కుడు మసాలా కర్రీ అయితే తయారు చేసుకుందామండి. ఫస్ట్ అయితే మిక్సీ జార్ తీసుకొని ఒక 2 టమాటాలు తీసుకొని దాంట్లో 7 పాటు జీడిపప్పులు వేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకోండి. జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసి మొత్తం కలిపేసుకోండి. పోపు అనేది కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో ఒక 2 రెమ్మల పాటు కరివేపాకు వేసుకుంటున్నానండి నేను. కరివేపాకు కూడా వేసి మొత్తం కలిపేసి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ వేసేసుకోండి. 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసి కొద్దిగా కలపండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పోపులో వేగాలి. నేను అది చిక్కుడుగాయ చుంచుకొని కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు అందులో వేసేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని కొద్దిగా కలిపేసేయండి. గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని మొత్తం కలిపేసేయండి. అలా తిప్పుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టేసేయండి. ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ అంతా వేసి మళ్ళీ కలిపేసేయండి. అంతా కలిపేసి మళ్ళీ ఒక 3 నిమిషాల పాటు మూత పెట్టుకోండి, సరిపోతుంది. చూడండి కొద్దిగా వేగింది కదా. ఇప్పుడు దీంట్లో 1 కప్పు వరకు వాటర్ పోసేసుకోండి. ఎందుకంటే చిక్కుడుగా అనేది మనకు బాయిల్ కావాలి కదా. పోసేసుకొని ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసుకోండి. చూడండి చిక్కుడుగా అనేది బాగా బాయిల్ అయిపోయింది కదా. దీంట్లోనే ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నానండి. అలాగే 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఇవన్నీ వేసేసి మొత్తం ఒకసారి మళ్ళీ కలిపేసి ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టేసండి. చూడండి ఆయిల్ అనేది పైకి వచ్చింది కదా. చివరిగా కొత్తిమీర చల్లుకుంటే గోరుచిక్కుడు మసాలా కర్రీ అనేది తయారైపోతుందండి. ఇది అన్నంలోకి చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఎప్పుడు గోరుచిక్కుడు కర్రీ ఒకేలా కాకుండా ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది ఇది.